ఈ పరిస్థితి ఇలా ఉంటే రుషికొండ బీచ్‌కి ప్రపంచంలోనే ఆహ్, ఆహ్, పరిశుభ్రంగా ఉండేటువంటి బీచ్‌లకి ఇచ్చేటువంటి బ్లూ ఫ్లాగ్ గతంలో వస్తే, ఇప్పుడు దాన్ని మళ్ళా చెత్తగా తయారు చేసి, ఆ బ్లూ ఫ్లాగ్ పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ప్రస్తుత కూటమి. అంటే బ్లూ ఫ్లాగ్ గాబట్టి, బ్లూ అంటే సాక్షి గాబట్టి, లేదు సాక్షి అంటే వైఎస్ఆర్‌సీపీ గాబట్టి, ఈ వీళ్ళకి బ్లూ మీడియా అనేటువంటి ఒక ట్యాగ్ గూడా తగిలిచ్చారు గాబట్టి, ఈ కలర్ అనేది కనిపించకూడదు అనేది వాళ్ళ ఉద్దేశమా? లేపోతే అసలు దీన్ని ఎట్లా చూడాలి సార్? లేకపోతే దానికి అలా మెయింటైన్ చేయడం వాళ్ళ వల్ల కాదా? చేతగాక అలా చేసినట్టా? సరే మాట్లాడితే వాళ్ళు మా హయాంలో విధ్వంసం జరిగిందని చెప్పి ఏదైతే తప్పుడు ప్రచారం చేశారో, మేము రిషికొండలో పాతగా ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ని తీసేసి కొత్త భవనాలను నిర్మించడం జరిగింది. అది ప్రభుత్వ భవనాలు. ప్రభుత్వం దాన్ని ఎలాగైనా యూటిలైజ్ చేసుకోవచ్చు. సీఎం గారు ఆఫీస్కి ఉపయోగించుకోవచ్చు, లేదంటే రేపొద్దున వివిఐపి గెస్టులు, ప్రధానమంత్రి లేదంటే రాష్ట్రపతి ఇంకేదన్నా విదేశాల నుంచి మనకు ప్రతినిధులు వస్తే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చే విధంగా వాడుకోవచ్చు. ఎందుకంటే పర్యాటకానికి సంబంధించినటువంటి కాబట్టి పర్యాటక ప్రాంతంగా రిషికొండలో ఏదైతే ఆ భవనాలు నిర్మించారు కాబట్టి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఎలా అయినా దాన్ని మనం వాడుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగ్లు అనేవి, జగన్మోహన్ రెడ్డి గారు దుబారా చేశారని చెప్పి విపరీతమైనటువంటి తప్పుడు ప్రచారం చేశారు. రిషికొండకి గుండు కొట్టేశారని. అంటే మరి కొండ మీద బిల్డింగ్ కడితే గుండు కొట్టారని అంటే, మరి ఈరోజు ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీయో లేదంటే రామానాయ స్టూడియోనో అక్కడ ఉన్నటువంటి తిరుమల వెంకన్న స్వామి ఏది వైజాగ్లో కట్టినటువంటి టీటీడీ ఆలయమో, లేదంటే మీరు అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి రామానాయ స్టూడియోనో వైజాగ్లో ఉన్నటువంటి టీటీడీ టెంపుల్, ఇవన్నీ కూడా కొండ మీద కట్టినాయి కదా. సో ఒక రకమైనటువంటి విపరీతమైన దుష్ప్రచారం చేశారు. కానీ రిషికొండ అనే దాన్ని మేము పర్యాటక ప్రాంతంగా డెవలప్ చేయాలి. రిషికొండ అనేది బ్లూ ఫ్లాగ్ బీచ్గా డెన్మార్క్ సంబంధించినటువంటి ఎఫ్ఈఈ అంటే ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అనేది ఇది డెన్మార్క్ బేస్డ్ ఆర్గనైజేషను. ఇది బ్లూ ఫ్లాగ్ స్టేటస్ అనేది 600 మీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్ అట్ రిషికొండ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది ఇవ్వటం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఎవరైతే మనం మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది, ఆ బీచ్కి సంబంధించి ఆ పర్యాటకంగా ఆ బీచ్ ఎలా ఉంది, డెన్మార్క్ సంబంధించినటువంటి ఈ ఆర్గనైజేషను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బీచ్లని అధ్యయనం చేస్తూ ఆ బీచ్లో సెక్యూరిటీ ఎలా ఉంది, సేఫ్టీ ఎలా ఉంది, నీట్నెస్ ఎలా ఉంది, ఆ బీచ్ అనేది అక్కడ అనుకూలంగా ఎలా ఉన్నది, ప్రజలు వెళ్ళటానికి అనుకూలంగా ఉన్నదా లేదా, పర్యాటకులు ఏ విధంగా వస్తూ ఉన్నారు, అలా మెయింటెనెన్స్ ఎలా ఉంది అనేది పూర్తిగా చూసి, అంటే ఈవెన్ టాయిలెట్స్తో సహా అన్ని ఫెసిలిటీస్ చెక్ చేసి బాగుంది అంటేనే అది ఇస్తారు. ఓకే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే డెన్మార్క్ సంబంధించినటువంటి వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళు ఇవ్వటం జరిగింది 2020 సంవత్సరంలో. దాని తర్వాత మేము కంటిన్యూ 21, 22, 23 కంటిన్యూగా దాన్ని మేము కాపాడుకోవడం జరిగింది బ్లూ ఫ్లాగ్ బీచ్కి సంబంధించి మేము అధికారంలో ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ లేదు, అక్కడ టాయిలెట్స్ సరిగ్గా లేవు, ఏదైతే అక్కడ వచ్చేటటువంటి వాళ్ళకి సెక్యూరిటీ లేదు, అక్కడే రకరకాలుగా మద్యం సేవించడం, రకరకాలుగా ఇవన్నీ ఉన్నాయి. విత్ ఫొటోస్తో వాళ్ళకి మెయిల్ చేశారు ఎవరు, ఇది లాస్ట్ మంత్ అనుకుంటా, ఐ థింక్ వాళ్ళకి మెయిల్ చేశారు ఇది ఇలా ఉందో రిషికొండ అని. ఆర్గనైజేషన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఓకే ఎస్, ఎందుకంటే వాళ్ళు మెయిల్ చేయగానే ఫొటోస్ చూసేసి వచ్చారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి విజిట్ చేసిన తర్వాత నిజంగా ఆ బీచ్ ఎలా ఉందని చూసిన తర్వాత మెయింటెనెన్స్ లేదు సరిగ్గా పార్కింగ్ ఫెసిలిటీ దగ్గర నుంచి టాయిలెట్స్ దాకా, ఏదైతే అక్కడ సెక్యూరిటీ దాకా వచ్చేటటువంటి పర్యాటకులకు సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉందో అన్నీ వాళ్ళు చెక్ చేసుకొని ఎస్ వీళ్ళు ఇప్పుడు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు కాబట్టి ఆ హోదా తీసేస్తున్నాం అన్నారు. ఇది కదా విధ్వంసం అంటే. అరే మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ లాంటిది మన స్టేట్లోనే మనకి సౌత్లోనే ఐదోదే ఇంత బీచ్ల్లో బ్లూ ఫ్లాగ్ బీచ్ ఉన్నాయి. అలాంటి బ్లూ ఫ్లాగ్ బీచ్ ఉన్నటువంటి దాన్ని మనం వదులుకున్నాము అని అంటే, దాన్ని మనం కోల్పోయాము అని అంటే మీరు కదా ఇప్పుడు విధ్వంసం సృష్టిస్తుంది. విశాఖపట్నాన్ని పర్యాటక ప్రాంతంగా ఇంకా అభివృద్ధి చేయాలి, ఒక రాజధానిగా తీసుకొని రావాలి అని చెప్పి మేము ఆలోచన చేస్తే ఉన్నటువంటి రాజధాని అవసరం లేదన్నారు, 3 రాజధానులు. సరే ఓకే, మేము ఈ ప్రభుత్వం వచ్చింది, మీరు ఎలానో వ్యవహరిస్తారు. అవసరం లేదు అని వాళ్ళు కూడా చెప్పలేదు. మీరు ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవెన్ అదే చెప్పారు, ప్రధానమంత్రి గారి సమక్షంలోనే చెప్పారు కదా, ఆర్థిక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేస్తాము అని. ఆయన ఎప్పుడు చెబుతానే ఉంటాడు, అట్లా ఉన్నప్పుడు చేసింది లేదు. ఆర్థిక రాజధానిగా చేస్తాను 2014-19 మధ్య చెప్పాడు. సో మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 24-29 మధ్య అదే చెబుతాడు. మరి ఆర్థిక రాజధానిగా చేయాలంటే దానికి ఏంటి? సో ఆ పర్యాటకంగా కదా ఫస్ట్ విశాఖపట్నం అంటే గుర్తొచ్చేది పర్యాటక ప్రాంతం. సో బీచ్లు, అలాంటి బీచ్లకి ఒక స్టేటస్ ఉంటే ఆ స్టేటస్ని మీరు కోల్పోయారని అంటే
సో అది ఖచ్చితంగా మీ తప్పిదం వల్ల జరిగిందనే కదా. సో ఒకటైతే క్లియర్గా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు విశాఖపట్నంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని అగమ్యగోచరంగా తయారు చేసి ఉన్నటువంటి స్టేటస్ అన్నింటి పోయేటట్టుగా పర్యాటకులు అనే వాళ్ళు రాకూడదు విశాఖపట్నం ప్రాంతానికి అనే కక్షపూరితంగా ఈ కూటమి వ్యవహరిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో విశాఖపట్నం మీద ఇంకా కక్ష తీర్చుకుంటున్నారు అనేది క్లియర్గా కనపడింది. లేదంటే బీచ్ను కూడా మెయింటైన్ చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఇంకేం మెయింటైన్ చేస్తారండి. ఒక బీచ్లో ఉన్నటువంటి ఆ బ్లూ ఫ్లాగ్ అనేటటువంటి హోదాను కూడా నిలుపుకోలేని ఈ కూటమి ప్రభుత్వం ఇంకేం చేసిద్ది, ఇంకే విధంగా మీరు ఆర్థిక రాజధాని చేస్తాం, ఏ విధంగా చేస్తామని చెబుతారు. సో ఎక్కడి నుంచే ఉన్న కంపెనీలను మీరు విశాఖపట్నం పంపిస్తున్నారా? ఏదైనా ప్రభుత్వ కార్యాలయాలను విశాఖపట్నానికి ఒకటాన్ని పంపిస్తున్నారా? అన్నీ తీసుకొచ్చి అమరావతిలో కావాలని పెడితే ఏ విధంగా డెవలప్ అవుద్ది? సో రిషికొండకు సంబంధించి ఖచ్చితంగా మళ్ళీ బ్లూ ఫ్లాగ్ బీచ్ వచ్చేదాకా ఈ ప్రభుత్వం మళ్ళీ మెయింటైన్ చేయాల్సిందే. ఆ విధంగా చేసి మళ్ళీ ఆ హోదా తెచ్చుకోవాల్సిందే. తెచ్చుకోకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి చెంపపెట్టలాగా నేను ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలో ఉపాధ్యాయులు ఎలా తీర్పిచ్చారో మిగిలిన ప్రజలు కూడా అదే విధంగా తీర్పిస్తారు. ఎందుకంటే రిషికొండ అనేది ఒక మంచి బీచ్. ఆ బీచ్ని నాశనం చేయాలని చూస్తే ఖచ్చితంగా విశాఖపట్నం ప్రజలే కాదు, మిగిలిన పర్యాటకులు కూడా ఖచ్చితంగా దాన్ని ఊరుకోరనేది మాత్రం ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని మాత్రం హితవు పలుకుతా ఉన్నాం.